ఇక అనంతపురం జిల్లా గుంతకల్లు వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. పామిడి టౌన్లోని గుప్తా కాలనీలో నిర్వహించిన ఆసరా కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి, ఏడీసీసీ బ్యాంకు చైర్మన్ లిఖిత హాజరయ్యారు. అయితే సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిపై లిఖిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళల సభలో మహిళకు అవకాశం ఇవ్వరా అంటూ మండిపడ్డారు. సీఎం గురించి చెప్పేందుకు అవకాశం ఇవ్వరా అంటూ ప్రశ్నించారు. స్టేజ్ పైనే ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కలగజేసుకుని గొడవను సద్దుమణిగించారు. సభకు వచ్చిన మహిళలు తతంగాన్ని చూసి ఆశ్చర్యపోయారు. బహిరంగ సభలో ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్యే మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించడం ఏంటని మండిపడుతున్నారు. మహిళా సంఘం దాంట్లో మహిళ మాట్లాడితే ఏమైతే సీఎం గురించి 4 మాటలు చెప్పకపోతే ఎందుకు అవసరమా? ఎస్సీ ఎస్టీ బీసీ అంతా రెండు మాట మాట్లాడితే ఎందుకు? అమ్మాయి మాట్లాడదురా? ఎందుకు మాట్లాడదు? ఏమి ఎందుకు బాగుండదన్నా? సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ మాట్లాడతాదంటే మహిళా సంఘం మహిళా సంఘంలో సీఎం ప్రోగ్రామ్ ఎక్కడ మాట్లాడుతురా? టైం లేదంటే నువ్వు గంటలు పెట్టి చెప్పిన టైం మీరు రావాలి కానీ మీరు లేట్ చేసి అలాంటి కాదన్నా. మహిళలు ఉన్నారు, లేదు మహిళా సంఘం ఉన్నప్పుడు రైట్. గుంతకల్లు వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఈ విభేదాలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేష్ నడి తెలుసుకుందాం. సురేష్, గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి, ఏడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ వీరాంజనేయుల మధ్య నివురుగప్పిన నిప్పులో ఉన్న విభేదాలు ఒక్కసారిగా రట్టుకెక్కాయి. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గ పరిధిలోని పామిడి పట్టణంలో ఈ రోజు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆసరా కార్యక్రమానికి ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెంకట్రామిరెడ్డితో పాటు ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ లిఖిత, మాజీ చైర్మన్ వీరాంజనేయులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే మహిళలను వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని ఉద్దేశించి వెంకట్రామిరెడ్డి ప్రసంగం పూర్తి అయిన వెంటనే సభ ఇంతటితో అయిపోయిందంటూ కూడా చెప్పారు. అయితే వెంకట్రామిరెడ్డి వివరించిన తీరు పట్ల అక్కడే ఉన్న ఏడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ వీరాంజనేయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా మహిళల గురించి మాట్లాడడానికి అక్కడ లిఖిత సభ వేదిక పైన ఉన్నారు. మహిళల గురించి, మహిళా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి ఏ కార్యక్రమాలు చేపడుతున్నారో ఒక మహిళగా ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ లిఖిత మహిళలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఉన్న ఫలంగా మీరు ఎవరు మాట్లాడకుండా మీరు ఒక్కటే ప్రసంగించి సభను ఇంతటితో రద్దు చేయడం ఏంటంటూ కూడా లిఖిత తండ్రి వీరాంజనేయులు, ఏడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ వీరాంజనేయులు వెంకటరామిరెడ్డితో వాగ్వాదాన్ని దిగారు. సభను ఇంతటితో ముగించడం సరైన పద్ధతి కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల కోసం ఏ కార్యక్రమాలు చేపడుతున్నారో వివరించాల్సి ఉందంటూ కూడా అక్కడ వెంకటరామిరెడ్డితో తీవ్రస్థాయిలో వాగ్వాదాన్ని దిగారు. అయితే వెంకటరామిరెడ్డి మాత్రం వీరాంజనేయుల పట్ల దురుసుగా వివరించారు. ఇక్కడ నుంచి సభావేదిక నుంచి కిందికి దిగి వెళ్లిపోవాలి, ఇక్కడ గొడవ చేయడానికి నువ్వు వచ్చావా, ఎందుకు వచ్చావు, ఇక్కడ నీకు ఏం సంబంధం అంటూ కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే ఈ తరహాలో వీరాంజనేయులతో పాటు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి మధ్య ఉన్న విభేదాలకు వైసీపీలో ఉన్న విభేదాలే కారణంగా చెప్తున్నారు. గుంతకల్లు నియోజకవర్గంలో వెంకట్రామిరెడ్డి ఏకఛత్రావ జపతం వహిస్తున్నారు, నియంత్రణ వహిస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇదే సందర్భంలో గుంతకల్లు నియోజకవర్గంలో వెంకట్రామిరెడ్డి చేస్తున్న భూదందాలతో పాటు ఇతర అక్రమాలపైన ఎప్పటికప్పుడు వైసీపీ అధిష్టానం పెద్దలకు వీరాంజనేయులు చేరవేస్తున్నాడన్న ఉద్దేశంతోనే ఈ తరహాలో వెంకట్రామిరెడ్డి వీరాంజనేయుల పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో వైసీపీ నేతలు ఒకరినొకరు దూషించుకోవడం నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శంకరి, రైట్. థ్యాంక్ యూ సురేష్. అవమానం చేశారా?